దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచును. గమనించినట్లయితే గనక దేవుడు తన దూతను నీకు ముందుగా పంపడమే మాత్రం కాకుండా ఆ దూత ద్వారా నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి దేవుడుగా నీ ముందున్నాడండి. అటు గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, నాకు మార్గం లేదే, నాకే ఇది లేదే అనేసి నువ్వు బాధపడకు. నీ కొరకు ఆయన తన దూతనే పంపి ఉన్నాడు. నీ కొరకు ఆయనే నీ యొక్క మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడని మాత్రము నీవు మర్చిపోకు. ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకమునుపే బాప్తిసమిచ్చే యోహానును దేవుడు తన దూతగాను మార్గం సిద్ధపరిచే వ్యక్తిగా ఎలాగైతే నియమించాడో అదే ప్రకారముగా నీ జీవితంలో నీవు ప్రయాణించవలసినటువంటి మార్గాలలో దేవుడు నీకంటే ముందుగా తన దూతను పంపి మార్గం అంతటినీ కూడా సిద్ధపరుస్తున్నాడని మాత్రము నీవు మర్చిపోకండి. అది నీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ అయితే దేవుడు తన దూతను పంపాడని నిశ్చయము. ఆ యొక్క దూత నీ యొక్క మార్గం అంతటిని కూడా సిద్ధపరచడము అది 100% నిశ్చయము, నమ్మదగినది. కాబట్టి గమనించండి, అటువంటి దేవాతి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండడము ఎంత గొప్ప భాగ్యము. అటువంటి దేవాతి దేవుణ్ణి నీవు దేవుడుగా కలిగి ఉండడము నీకెంత భాగ్యము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నట్లుగా నీ భాగ్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని జనాంగమా. నీ కొరకు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన దూతను, పరలోకంలో ఉన్నటువంటి దూతను నీ కొరకు పంపడం అంటే అది నీకెంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత అని మాత్రం నేను మర్చిపోవద్దు. కాబట్టి అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత, అటువంటి కృపనిచ్చినటువంటి దేవాతి దేవునికి కోటాను కోట్ల స్తుతులు, వందనాలు. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దయతో మీరు కనికరించండి, సహాయం చేయండి నాయన. దేవా, మా కొరకు నా ప్రభువా మీ దూతను పంపి మార్గం అంతటిని సిద్ధపరిచిన విధం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.